కమ్యూనిస్ట్ పార్టీకి అశోక్ సీనియర్ అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు మనతో పాటు లైవ్ లోకి జాయిన్ అయ్యారు. ఆయనతో ఇంటరాక్ట్ అవ్వండి. సార్ నమస్తే. నమస్తే నమస్తే సార్, ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూశారు. ఇక్కడ 2 వైలేషన్స్ కనపడుతూ ఉన్నాయి. ఒకటి హౌస్ అరెస్ట్లో ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సో నా పర్సనల్ పని మీద వచ్చాను అన్నారు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్పండి. ఒక ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తి అలా తప్పించుకుని వచ్చేయచ్చా? ఒకటండి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు హైదరాబాద్లో సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు. నన్ను పోలీసు వారే మీరు హైదరాబాద్ వెళ్ళమని చెప్పిన మీదకు నేను హైదరాబాద్ వచ్చా అని చెప్పాడు. ఎస్ సార్. అంటే చాలా స్పష్టంగా ఛానల్లో బహిరంగంగా ఆయన ప్రకటించుకున్నాడు. ఓకే, ఇక్కడ ఒకటి మీరు చెప్పినట్లుగా ఒకటి రూల్ ఆఫ్ లా అనేది అందరికీ ఒకటే. ఎస్ సార్. ఆయన అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా బ్రహ్మారెడ్డి అయినా ఇంకోళ్ళైనా ఒకటే. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఏదైతే ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల ప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కానీ బ్రహ్మారెడ్డిని కానీ హౌస్ అరెస్ట్ చేయమన్నారు. ఈయన గుంటూరులో ఉన్నాడు బ్రహ్మారెడ్డి. అవును. అక్కడి నుంచి కమిషన్ దగ్గరికి వెళ్ళడానికి కూడా పోలీసులు అనుమతించాల. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అతని బ్రదర్ని స్వేచ్ఛగా పోలీసు కస్టడీలోనే హౌస్ అరెస్ట్లో ఉన్న వ్యక్తిని వెళ్ళడానికి అనుమతించారు. అంటే ఇక్కడ డెఫినెట్గా పోలీసు వ్యవహార శైలి వన్ సైడెడ్గా ఉంది. వాళ్ళు నిబంధనలు ఫాలో అవ్వలేదు. మొదటి నుంచి కూడా ఆ యొక్క మాచర్ల నియోజకవర్గంలో ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ దిగుసాయి పోలీసులు హోంగార్డ్ వరకు కూడా ఈ యొక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపణలు వాస్తవమైనాయి. ఎంచేతంటే మీరు చెప్పినట్లుగా పోలింగ్ బూత్ దగ్గర అంత శాంతి భద్రతలకు విఘాతం కలుగుద్దని మొదటి నుంచి కూడా ఆ ప్రాంతం అంతా కూడా స్పెషల్ బెటాలియన్ని పెట్టాలి, లేకపోతే కేంద్ర బలగాలను పెట్టాలని చెప్పేసి రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు కూడా ఈ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ యొక్క పోలింగ్ బూత్ దగ్గర ఓన్లీ 2 కానిస్టేబుల్ ఉన్నారని చెప్తున్నారు. అవును సార్, వాళ్ళు కూడా ఆయనకి సెల్యూట్ చేశారు. ఆయన కూడా ఆయన కాదని వెళ్ళే పరిస్థితి ఉత్పన్నం కాదు అక్కడ. ఆ ప్రాంతంలో మొత్తం ఆ పోలీసుల యొక్క ఆధిపత్యం అంతా కంట్రోల్ అంతా అతని చేతిలో ఉంది. కాబట్టి స్థానిక ఉన్నటువంటి పోలీసులు లేకుంటే పోలీసు ఉన్నతాధికారులు ఆ ప్రాంతంలో పోలీసుల్ని కట్టుదిట్టంగా పెట్టి శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యతను మర్చిపోయి ఈ విధంగా విధి నిర్వహణ లోపానికి పాల్పడటం వల్లనే ఈ సంఘటన జరిగిందని సుస్పష్టం. రెండోది, అంతకన్నా చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దాదాపుగా 4 టర్మ్స్ నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవుతూ వచ్చినట్టున్నాడు. కానీ ఈ పోలింగ్ బూత్లో ఈ యొక్క ఈవీఎంని నేలకేసి కొట్టినా, దౌర్జన్యం చేసినా, అక్రమంగా ఎంటర్ అయినా, ఏజెంట్ అడ్డొస్తే వాడిని బెదరగొట్టి చంపుతాం జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చినా, కానీ ఎఫ్ఐఆర్లో మట్టుకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అవుతారు. అదే సార్ ఒక్క నిమిషం సరే, ఒక్కసారి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. ఆ రోజు ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా మీడియాతో సాయంత్రానికి మాట్లాడారు. పోలింగ్ అయిపోయిన తర్వాత పర్టికులర్గా ఈ పాలవాయి గేటు, పాలనాడులో మరొక చోట, మొత్తం 2-3 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయ్యాయి. కానీ గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈవీఎంలు ధ్వంసం అయినప్పటికీ కూడా డేటా మా దగ్గర భద్రంగానే ఉందని చెప్పారు తప్ప ఎక్కడ ఎమ్మెల్యేని ధ్వంసం చేశాడన్న విషయం ఎన్నికల కమిషనర్ దృష్టికి కూడా రాలా. అదంటే మీరు చెప్పినట్టుగా ఆ పోలింగ్ బూత్ దగ్గర ఉన్న పోలీస్ అధికారులు, స్థానిక సిఐ, ఎస్ఐ, డిఎస్పి అందరూ కూడా ఎక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని చెప్పారు తప్ప స్వయంగా పోలింగ్ బూత్లోకి ఎమ్మెల్యే వచ్చి పగలగొట్టాడు అన్న విషయం ఎవరు చెప్పలే. కనీసం ఆ పోలింగ్ బూత్ దగ్గర ఉన్న కానిస్టేబుల్ కూడా ఆ విషయం చెప్పలా. దాన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? అంటే ఇప్పుడు ఒకటండి, చాలా స్పష్టం. వెబ్ కాస్టింగ్ మీనా గనక చూస్తే ఆయనకి మనుషులు కనపడతారు తప్ప ఎవరు ఎమ్మెల్యేను ఎవరు ఏంటని చెప్పేసి ఆయనకు అవగాహన ఉండదు. ఉండదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు, డిఎస్పీ ఎవరండి, సిఐ ఎవరండి, ఎస్ఐ ఎవరండి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు డెఫినెట్గా ఆ విషయాన్ని సిఇఓకి కమ్యూనికేట్ చేయడంలో నిర్లక్ష్యం వహించడం కాకుండా ఉద్దేశపూర్వకంగా ప్రకదావ పట్టించడానికి ప్రయత్నం చేశారనేది స్పష్టంగా కనబడతా ఉంది. అవును. కాబట్టి సిఇఓ ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది. ఎవరైతే అసంపూర్తిగా వాస్తవాలను బహిర్గతం చేయకుండా కమ్యూనికేట్ చేశారో
సంబంధిత పోలీసులకి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది ఒకటి. రెండోది సెక్షన్ ఆఫ్ లా కూడా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా సిట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా వీళ్ళు ప్రాపర్గా ఎక్కడా కూడా సెక్షన్ ఆఫ్ లా వేయలేదు, మీరు మెమోలు వేసి సెక్షన్ ఆఫ్ లాని ప్రాపర్గా వేయండి అని చెప్పేసి ఆదేశించాలనే పరిస్థితి వచ్చిందంటే పోలీసులు ఎంత నిర్లక్ష్యంగానూ వన్ సైడెడ్గా యాక్ట్ చేశారో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. Yes, sir. కాబట్టి దీంట్లో అక్కడ స్టాఫ్ని ఎవరైతే ఎన్నికల యొక్క సిబ్బంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధులను వాళ్ళు సక్రమంగా నిర్వహించకుండా చేశారు. రెండోది ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి ఏదైతే సెక్షన్ 136A ఉందో 136 దాన్ని వైలేట్ చేశారు.